నమస్తే అండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాన్ వెజ్. అయ్యో! చెప్పు చెప్పు ఉంటుంది. చాలామంది మాంసం తింటారు కదా! చూడండి ఎంత బాగుంది, ఎంత క్యూట్‌గా ఉంది. దీన్ని నరికి, చంపి, మాంసంగా మార్చి ఇలా ఇదనే కాదు ప్రతి జీవిని అంటే నాన్ వెజ్ తినేవాళ్ళందరూ. చాలా బాధేస్తుంటది. అది మా పర్సనల్ అని మీరు అనుకోవచ్చు. కానీ అవసరం లేదు. మనకి చాలా రకాల ఆహారం ఉంది. ఎన్నంటే ఒక 1000-2000 రకాల ఆహారం ఉంది మన భారతీయ సంప్రదాయంలో. మీరు నాన్ వెజ్ నుంచి టేస్ట్‌గా వండుకొని తినే ఆహారంలో మష్రూమ్స్ ఉన్నాయి, సోయా బీన్స్ ఉన్నాయి, కనుప చిక్కుడు అని ఒకటొస్తుంది. అది పనసపొట్టు కూర అని ఒకటొస్తుంది. పనసపొట్టు బిర్యానీ ఇలాంటివి చాలా రకాల కూరలుంటాయనమాట. అరటి పువ్వుతో చేస్తారండి మా వాళ్ళు. కొంతమంది సౌత్ వాళ్ళు ఇలా. చాలా బావుంటుంది. మీరు ఆ పీసు తినేటప్పుడు కూడా ఆ మాంసం తిన్నట్టు అనిపిస్తదనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఏమో నా వల్ల కావట్లేదు. బాధేస్తుంది. చూడండి ఇంత అమాయకంగా. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయాలి. కంపల్సరీ మేకలు, కోళ్ళు, కుక్కలు, ఆవులు అన్నీ ఉండాలి. అప్పుడులో పూర్వీకులు మాంసం తినేవారు కాదు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఏంటి అంటే వీటిలో ఎరువు ఉంటుంది. చాలా బాగా పనిచేస్తదనమాట ఎరువు. మేకల ఎరువు చాలా వేడి, మొక్కలకి చాలా బలం. మన ఆవుల తర్వాత నెక్స్ట్ దీని ఎరువుతో పంటలు అద్భుతంగా ప్రతి పంటలు పండించొచ్చు. ఆ తర్వాత ఇవి పుడతాయి, మన దగ్గర పెరుగుతాయి. ఏజ్ అయిపోయిన తర్వాత చనిపోతాయి. అంతే. అలా పిల్లలు ఎస్పెషల్లీ వీటి బెనిఫిట్స్ ఏంటంటే ఈ అబ్బాయి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే పిల్లలు పెంచేటప్పుడు యానిమల్స్ దగ్గరగా, జంతువులకు దగ్గరగా ఇలాంటి అల్పజీవులు చాలా సెన్సిటివ్ ఉంటాయి. చాలా ప్రేమ చూపిస్తాయి. చాలా యాక్టివ్‌గా ఉంటాయి. అవి ఆడుతూ ఉంటాయి. అసల వాటిలకి రియాలిటీ అంటే రియల్ లైఫ్ తెలుస్తదనమాట. పిల్లల్ని వీటిల దగ్గర పెంచడం కోసం మన పూర్వీకులు ఉమ్మడి ఫ్యామిలీతో పాటు ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే దొడ్లో మేకలు వాటిలతో ఇవి బోరు కొట్టకుండా కోడి పిల్లలు చిన్న చిన్న కోడి పిల్లలు చాలా ముద్దుగా వాటిని ఎత్తుకోవటం, వాటితో పరిగెట్టడం, ఆవు దూడలతో పరిగెట్టడం. ఈ వీళ్ళు చాలా ఎనర్జెటిక్‌గా, చాలా ఓపెన్‌గా, ఫ్రీగా, బ్రాడ్ మైండెడ్‌గా పెరుగుతారనమాట. ఆ ఉద్దేశంతో ఇట్లాంటివన్నిటిని తీసుకొచ్చారు గానీ, మనం అది మాంసంగా మార్చుకొని తినాలని అంటే ఇంకో ఉద్దేశంతో కాదు. టేస్ట్ ఉంటుంది అఫ్‌కోర్స్ ఖచ్చితంగా టేస్ట్ ఉంటుంది. కానీ వద్దు. పిల్లలు అంటే మిమ్మల్ని ఫాలో అవుతారు పిల్లలు. వాళ్ళకి మీరు నేర్పించాలంటే దీన్ని ఇలా పెంచుకోవాలి, ఆడించుకోవాలి, ఆడుకోవాలి, ఇలా ఉండాలి. ఆ తర్వాత మరి పెంచుకోవడం ఎందుకు వేస్ట్ కదా! ఇంకా చాలామంది క్వెషన్స్ అడుగుతున్నారు. కోళ్ళు ఎక్కువైపోతాయి కదా! మేకలు ఎక్కువైపోతాయి కదా! అంటే మనిషి ఎక్కువైపోవటం అవసరం లేదండి. భూప్రపంచంలో మనిషి ఒక వంతు మాత్రమే. మిగతాయి 3 వంతులు ఉండవలసిందే. జీవరాశి గానీ, నీరు గానీ, భూమి గానీ, చెట్లు గానీ ఇవన్నీ 3 వంతులు ఉండాలి. మనిషి ఒక వంతు కంటే తక్కువ ఉండాలి. మనిషి ఎక్కువైపోతే ప్రమాదం. అప్పుడు ఏమవుతుందంటే మనుషులు ఎక్కువైపోతే ఆహారం సరిపోవట్లేదని హైబ్రిడ్ పుట్టడం, గ్రీన్ రెవల్యూషన్ అవ్వడము, కెమికల్స్ ఎక్కువేసి ఆహారం తయారు చేయాలనుకోవటం, ఆకాశంలో పంటలు పండించడం, ఇంకా రకరకాల తయారవుతాయన్నమాట. అందుకని ఎంతవరకు ఏది ఉండాలనేది సృష్టిలో అంతవరకు ఉంచుదాము, ఫాలో అవుదాము. చూడండి ఎంత బాగుంది. హ్యాపీనెస్. దీనికి మించిన ఎనర్జీ ఏముంటుంది? మీకు ప్రోటీన్ కావాలని, లేదంటే విటమిన్స్ కావాలని మాంసం అవసరం లేదండి. పిల్లలకి రియల్ ఎనర్జీస్ ఇవ్వడం కోసం ఇలా కూడా దీనికోసం కూడా పెంచొచ్చు. సో నాన్ వెజ్ ఆపండి. మన ధర్మంలో, సనాతన ధర్మంలో గొప్పగా చెప్పిన వ్యవస్థ ఏమన్నా ఉంది, గురువులు ఆచార్య దేవో అంటారు కదా, ఏముందా అంటే మన దాంట్లో మాత్రమే చెప్పగలరు ఇవన్నీని. సో అందుకని స్పెషల్గా నేను ఇంకా వీళ్ళు కూడా చెప్తారు. వీళ్ళు కూడా కొంచెం నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది, నేను అనుభవించిన చిన్నప్పుడు నేను చెప్పేసాను మీకు. ఇది కాకుండా దీంట్లో సైంటిఫిక్ రీజన్స్తో చాలా ఉంటాయి. వీళ్ళు చెప్తారు, వీళ్ళు ముగ్గురుని. సో మనది భారతదేశం సాంప్రదాయం అంటేనే వసుదైక కుటుంబం. వసుదైక కుటుంబం అంటే అన్ని ప్రాణులతో కలిసి ఉండడం. అది అంటే ఆవులతోటి, మేకలతోటి, మరి మన కోడిలతోటి అన్నిటితో కూడా మనం చిన్నప్పుడు కూడా అన్నిటితో పెరట్లో అన్నిటితో కలిసి పెరిగాం మనం. ఇప్పుడు చూసుకుంటుంటే పిచ్చుకలు కనుమరుగైపోతున్నాయి, అసలు ఏమీ కనిపించట్లేదంటే మన ప్రకృతిని మనం నాశనం చేసుకుంటున్నాం. అంటే మన యొక్క మూలాలనే మనం నాశనం చేసుకుంటే మన బేస్ కదిలిపోతే ఇంకా మానవ మనుగడ అనేది కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. ఈ ప్రపంచంలో ఏదైనా పనికిరాని జీవి ఏదైనా ఉందంటే అది మనిషి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాత్రం పర్ఫెక్ట్. అనువను విషం. మనిషికి నిలువెల్ల విషం ఉంటుంది, పాముకి కూరల్లో మాత్రం విషం ఉంటుంది. అందుకే మనిషిని నమ్మొద్దు. సో ఇప్పుడు మనం మనిషి గురించి నెగిటివ్గా చెప్పుకుంటాం, కానీ ఇంకో విషయం ఏంటంటే మనకి ఆవులు కానీ, ఈ మేకలు కానీ, ఈవెన్ వాటి యొక్క వేస్ట్ మెటీరియల్ కూడా ఈ భూమాతకు ఉపయోగపడుతుంది.
మనిషి యొక్క ఆలోచనలు ఉపయోగపడట్లే. ఇప్పుడు మనిషి యొక్క తన ఆలోచనలు నియంత్రించుకుంటూ సరైన ఆలోచనల్ని ఆలోచించి సరైన కార్యాచరణలు తీసుకురావడం వల్ల ఈ భూమాతని వసుదైక అక్కడ కుటుంబాన్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర వదిలేవా? పరమో రక్షిత రక్షిత అని చెప్పారు. ఇంకోటి అహింసో పరమో ధర్మ అని చెప్పారు. చెప్పండి పర్లేదు. భగవద్గీత ఏం చెప్పారు మనకి? అహింసో పరమో ధర్మ అంటే అన్ని ధర్మాల్లోకెల్లా అహింస ఒకటే అవునా? ఉత్తమమైన ధర్మం. అంటే ఎవరిని హింసించకుండా, అంటే ఇప్పుడు మనం ఈ నాన్ వెజ్ వాటిని కొట్టేసి కట్టేసి ఇబ్బంది పెట్టేసి, అంటే మేకలను చంపేయడం, కోళ్ళని చంపేయడం, అంటే మనం మనుషులమా రాక్షసులమా అని మనకి డౌట్ వస్తుంటుంది అప్పుడప్పుడు. వస్తుంది కదా? ఖచ్చితంగా వస్తుంది. సో అందుకని చెప్పే ఆ రాక్షస గుణాలన్నీ మనం పోయి దైవిక గుణాలు, డివైన్ క్వాలిటీస్ని మనం ఇంకల్కేట్ చేసుకోవాలంటే దేవుడు, ఇప్పుడు మనం రాముని చూసినా, ఇప్పుడు శ్రీరామదాస్ మూవీ చూసినా, అన్నమయ్య చూసినా, దేవుడు ఎలా ఉంటాడు? చాలా సహజంగా వాటిని ప్రేమిస్తూ దేవుడి దగ్గరికి యానిమల్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. మనుషులు చూడగానే పారిపోతూ ఉంటాయి, కుక్కలు కూడా మరుగుతూ ఉంటాయి మనుషులను చూసి. అంటే నువ్వు వద్దురా బాబు వెళ్ళిపో అని చెప్పి. లేదు, మా కుక్కలు మరుగు, మా ఆరుగు చాలా ఇష్టం లేదంటే. అందుకని మనిషి యొక్క ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్కి కనెక్ట్ అవ్వాలంటే సులభమైన మార్గం ఏదన్నా ఉందంటే అహింసో పరమో ధర్మ. ఎవరిని మనం చేతులతో కానీ మాటలతో కానీ ఆలోచనలతో కూడా మనం ఎవరిని హింసించకుండా ఉంటే అప్పుడే దాన్ని వసుదైక కుటుంబం అంటారు. అది ఎలా వస్తుంది మనకి? స్వచ్ఛమైన ఆహారం తినాలి, స్వచ్ఛమైన ఆలోచనలు రావాలి, దానివల్లే స్వచ్ఛంగా జీవిస్తాం. అంతే కదా? శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన కరుణ గారికి, కరుణక్క అంటాను. ఆవిడ నిజంగా ఆవిడ పేరు సార్థకం చేసుకున్నారు. ఇప్పుడు చూసాం కదా మేకలు కూడా తన దగ్గర ఎలా ఉన్నాయి, అక్క దగ్గర. అంటే అంత కరుణ, కంపాషన్ తోటి, అంత ప్రేమతోటి ఆవిడ ఇక్కడ ఇంత 8 నెలల్లోనే ఈ ప్లేస్ని ఇలా చేశారనేది మామూలు విషయం కాదు. ఆవిడ నిరంతర కృషికి అందరం మేము సరెండర్ అనమాట. మేము ఎప్పుడు ఆవిడకి కృతజ్ఞతగా ఉంటాము. ఇంకా అందుకే చాలామందికి ఈ ప్రకృతి జీవన విధానం కూడా తీసుకురావాలి. ఇలాంటి వ్యక్తులను మనం కలవాలి, స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా భావితరాలకి ఇంకెంతో మందిని కరుణ గారిని చూసి, కరుణక్కని చూసి మూమెంట్ తీసుకుని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అందరూ యాక్షన్లో ఉండాలి. మనం మాటలు చెప్పుకుంటూ ఉంటాం కానీ వన్ అండ్ ఓన్లీ లేడీ కరుణక్క చాలా మాటలు చెప్తారు, ఆవిడ చేసి చూపించారు. అది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మనం అంటే మన ప్రకృతి జీవన విధానం అనేది మొదలుపెట్టి కరుణా గారు ఇవన్నీ చేస్తున్నారు. ప్రతి మనిషి కూడా వేదంలో చెప్పినట్టు అహింసా పరమో ధర్మ అనేది ముఖ్య నినాదం. అంటే మనస వాచ కర్మన, ఈ 3 మూదునే ఒక కర్మ అనేది జనరేట్ అవుతుంది మనసులో, వాక్కుతో, చేతతో. సో మనసులో వాక్కుతో అనేది కొన్నిసార్లు జరుగుతుంటే జరగకపోవచ్చు, అది మనం అది పెద్ద ఇంపాక్ట్ చూపించదు. కానీ కర్మన అంటే మన చేత్తో మనం హింస చేస్తాం. ప్రతి మనిషికి ఉన్న ఎవరెంత గొప్ప పనులు చేసినా, తప్పు పనులు చేసినా 24 గంటలు భగవంతుడు ఇస్తాడు. అందులో మనం ఖచ్చితంగా చేసే కొన్ని పనులు ఏంటంటే లెగడం, పడుకోవడం, తినడం. సో ఈ తినే దగ్గర ఈ ఆహారంకి మనం ప్రకృతి నుంచి ఆవిడ అన్నట్టు ఎన్నో కొన్ని వందల రకాల ఆహార విధానాలు ఉన్నాయి, అవి మనం మర్చిపోయాం. మరి ఈ యొక్క ఆహారం తినడం కోసం మనం కర్మ ఏం చేస్తున్నాం? హింస చేస్తున్నాం కర్మ. అంటే మనం దాన్ని ఆపగలుగుతాం. అంటే ఒక ఇంట్లో రోజుకి ఇంత తినే ఒక కోడి కానీ ఒక మేక కానీ ఆగితే అసలు ప్రపంచం చూసుకుంటే ఎంత పెద్దగా ఉంది. హైదరాబాద్లో చూసుకుంటే ఎన్నెన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రతిదా అంటే అందులో 20% కదా, మొత్తం 95% నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు. అలాగా ప్రపంచం మొత్తం ఒక్క ఇంట్లో, అంటే ఎవరైనా ఇనిషియల్ నేనేం చేయగలుగుతాను కాంట్రిబ్యూషన్ అంటే, నీ ఇంట్లో నువ్వు మాంసం ఆపాయి, ఒక్క ఇంట్లో ఆపితే ఆ అవేర్నెస్ ఇంకో వాళ్ళకి పాస్ అవుతుంది. అలా పాస్ త్రూ అవుతూ ఎంతో పెద్ద మూమెంట్గా అవుతుంది. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కూడా మనసు ద్వారా ఎవరినైనా చెడుగా అనుకో, అది ఎవరికి ఏం పెద్ద ఇది చేయదు. మనం ప్రెజెంట్ ఏం చేయగలుగుతాం? ఇప్పుడు రన్నింగ్ ఉన్న సొసైటీలో, సిచ్యువేషన్లో అయితే మనం మాంసాన్ని ఆపేయాలి. సో దానివల్ల ఒక కోడో మేక బతుకుతుంది. సో దాన్ని ఒక కుటుంబం మీద కోడి మేక బతుకుతుంది. అంటే ఎన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు, ఇండియా మొత్తం ఎలా ఉన్నారు, వరల్డ్ మొత్తం. అంటే ఒక అవేర్నెస్, ఒక మూమెంట్తో ఒక ప్రపంచ యుద్ధాలకే జనాలు ఎలా ప్రేరేపితం అవుతారో, సో మన వాయిస్లెస్ అనేసి వాళ్ళకు మనం మాటగా ఉండి అహింసను తగ్గించాలి. సో ఈ వీడియో సారాంశం ఏంటంటే, ఎవరైనా వాళ్ళ ఇంట్లో మాంసం మానేసేయండి, అది ఇంకొకరు చెప్పండి, వాళ్ళు చేయించండి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మాంసం తినడం వల్ల మన ఆలోచనలు కొంచెం
హింసపూర్వకం. క్రూరంగా ఉంటాయి అనమాట. సాత్విక ఆహారం కదా, అంటే మరీ ఇప్పుడు చాలా మంది ఇష్టంగా తింటారు. మనం అంత గట్టిగా చెప్పామనుకోండి వాళ్ళు ఇబ్బంది పడతారు. తిననివ్వండి. కాకపోతే వాళ్ళకి తినడం వల్ల నష్టం ఏంటంటే ఓన్లీ జీవి బతకడం ఒకటే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు పెరిగే విధానం మారిపోతుంది. రేపు తల్లిదండ్రుల మీద తిరగబడే ఎప్పుడు వస్తుందంటే ఆ మనస్తత్వం, అవునవును. జాలి దయ లేనప్పుడు. జాలి దయ ఎప్పుడు ఉండదు? ఒక జీవిని హింసించి చంపి తిన్నప్పుడు ఉండదు. ఇప్పుడు జాలి దయతో కూడిందే కదా ప్రేమ, కుటుంబ వ్యవస్థ. అంటే కలిసి ఉండడము, అమ్మ నాన్న విలువ ఇవ్వటము, గౌరవం ఇవ్వడం, ఆచార్య దేవోభావ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఆహారం మీద నుంచి ఆహారం మీద నుంచో. సో సాత్విక ఆహారం తినడం వల్ల మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కొంచెం సొల్యూషన్ అవుతాయి, ఆలోచన విధానం బాగుంటుంది. అది మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే అట్లాంటివి తినడం వల్ల ఆ మార్పు ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు తినే వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి, నాన్ వెజ్ తిన్న వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి ఖచ్చితంగా. ఇది డిఎన్ఏలో, ఆ రక్తంలో సైంటిఫిక్ రీజన్స్తో కూడా ప్రూవ్ అయింది. అందుకని మానేయమంటున్నాము. అందుకే మీకు ఇష్టం ఉంది కంపల్సరీ అంటే సరే తగ్గిస్తూ ఉండండి. మొత్తం ఆపటం వల్ల మీ వల్ల కాదు అంటే నెమ్మదిగా 1 మంత్కి, ఎవ్రీ వీక్ తినేవాళ్ళు 1 మంత్కి, 1 మంత్కి తినేవాళ్ళు 2 మంత్స్, నెమ్మదిగా ఆపుకుంటూ వస్తే మీకు అలవాటైపోతుంది. అప్పుడు మా ఆవును ఎందుకు తింటున్నారు, మా ఎద్దును ఎందుకు తింటున్నారు అని అడిగే అర్హత ఉంటుంది. అంటే ఇప్పుడు మన ముస్లింలు తింటున్నారు, వాళ్ళు తింటున్నారు, అడుగుతున్నారు కదా, వాళ్ళు కొన్ని రేజ్ చేస్తున్నారు, మీరు కోడిని తింటున్నారు. సో మనకు అర్హత ఉంటుందనే ఉద్దేశంతో మన సంప్రదాయంలో హిందువులు మన వాళ్ళు అంటే ఏదైతే జాలి దయతో ఉండే ఆ త్యాగం గుణం ఉంటారో మన భారతీయులు, నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తే ప్రతిదానికి ఫైట్ చేసే అడిగే అర్హత మనకు ఉంటుందని ఉద్దేశం ఒకటి. ఇంకొకటి ఆవు పేడతో మనకి ప్రమిదులు, ఇంకా ఈ మాలలు, ఇవన్నీ లాస్ట్ వీడియోలో చెప్పాను కానీ దీని గురించి పూర్తిగా చెప్పడం కుదరలేదు. ఇది మెయిన్ వచ్చేసి తయారు చేసే ఉద్దేశంలో ఏంటంటే నెగిటివ్ ఎనర్జీతో పాటు రేడియేషన్స్, మొబైల్ వాడకం చాలా ఎక్కువైపోయింది మన బయట. అంటే ఖచ్చితంగా అవసరం అయిపోయింది. అది మొత్తం పూర్తిగా తీయాలంటే ఎవరి వల్ల కాదు. మొబైల్స్, ల్యాప్టాప్స్, సిస్టమ్స్, టెక్నాలజీ మొత్తం మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ అందరూ, పిల్లలు కానీ, వీళ్ళందరికీ కంపల్సరీ మొబైల్ అనేది గేమ్స్లో కానీ, యూట్యూబ్లో చూడడం, ఇన్స్టాలో. సో వీటిలో ఇది మనం ఆపటం కష్టం, ఆపలేము. అంటే ఆపలేము. దీని సొల్యూషన్ ఏంటంటే ఇట్లాంటి మాలలు పిల్లలకి ఇవ్వడం కానీ, లేదా ఇంట్లో పెట్టడం కానీ, పెద్దవాళ్ళు వేసుకోవడం వల్ల రేడియేషన్ 75% రేడియేషన్ కంట్రోల్ చేస్తుందంటండి. మన ఆవు పేడతో చేసిన గోమయ మాల కానీ, ఇంట్లో పెట్టే ఈ దీపారాజన అంటే వారానికి ఒక్కసారి కానీ, వారానికి 2 సార్లు కానీ కంపల్సరీ దీంట్లో. అలాగే పెద్దవాళ్ళకి స్ట్రెస్ బాల్స్ అని కూడా తయారు చేస్తారు మా వాళ్ళు. స్ట్రెస్ బాల్స్లో ప్లాస్టిక్ ఉంటుంది, అంటే చాలా చీప్ ప్లాస్టిక్ ఉంటుంది, అది పిల్లలు తిరిగి తినేస్తారు, కొరికేస్తారు, అసలు ఇవ్వద్దు వాళ్ళకి. ఇవి ప్రమోట్ చేస్తున్నాము కంపల్సరీ. ఇలా మీరు ఇది తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలంటే, మీరు ఆవు పేడతో స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ఎనర్జీస్, ఆ పాజిటివ్ ఎనర్జీస్ మీకు ఇదవుతాయి. ఇంకా ఇంట్లో మొబైల్స్ వాడడం వల్ల, ఇప్పుడు ఇది చేతిలో ఉండడం వల్ల, ఇది దీపం ఉండడం వల్ల మీకు 75% రేడియేషన్ కంట్రోల్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. కావాలంటే మీరు టెస్ట్ కూడా చేయించుకోవచ్చు. మేము టెస్ట్ చేసిన తర్వాత నిరూపణ అయిన తర్వాత మేము బయటికి తీసుకొచ్చాము. చాలా మంచిదండి. కంపల్సరీ రేడియేషన్కి, అంటే క్యాన్సర్కి వన్ ఆఫ్ ద రీజన్ రేడియేషన్. మొబైల్ టెక్నాలజీ చాలా మనల్ని తెలియకుండానే సెల్ టవర్స్, అంటే ఈజీగా లండన్ నుంచి ఇక్కడ మాట్లాడేస్తున్నామంటే అంత ఈజీగా మాట్లాడలేం. ఎంత రేడియేషన్ ఉంటే, ఎంత కలెక్షన్ ఉంటే మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. సో అది ఎలాగో ఉపయోగించుకోవాలి, తప్పదు, కానీ సొల్యూషన్ ఎతకాలి కదా. మొబైల్ ఆపేయమంటే ఆపరు, లండన్ నుంచి మాట్లాడడం మానేరు. కాబట్టి మీరు సొల్యూషన్స్ వెతకండి. ఇది కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి. చేతుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఇలా మాట్లాడతాం కాబట్టి. ఇంకా సెల్ పౌచెస్ కూడా తయారు చేస్తున్నారు, నేను తెప్పించలేదు. సెల్ పౌచెస్ అసలు ఎక్సలెంట్, అదైతే మరీ టచ్ అయి ఉంటుంది, తయారు చేస్తున్నారు. ఆవులు దాంతో చాలా ఉన్నాయి, 85 వెరైటీస్ తయారవుతున్నాయండి ఆవు పేడతోటి, మన గోమాత ఏంటో. సో ఇవన్నీ కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేలా చూసుకోండి. మ్యాక్సిమం రేడియేషన్ తగ్గించుకోవచ్చు, క్యాన్సర్ నుంచి ఒక రకంగా బయటపడవచ్చు. ఇలా చాలా ఉన్నాయి మన ప్రకృతి వ్యవసాయం సంబంధించి. దానికి ఏం కావాలి, వాటర్ ఏమో. ఓకేనండి. The number is 93475 00360. I repeat 93475 00360. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా న్యాచురల్ ఫార్మింగ్ గురించి, అమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలన్నా, మా ప్రొడక్ట్స్ కొనాలన్నా, ఇలా మా ఫామ్ విజిట్స్కి రావాలన్నా, ఇలా స్వచ్ఛమైన ఆహారం తినాలన్నా మాకు కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్ మీద. థ్యాంక్ యూ.